పేరు ఆర్ హరిబాబు. నేను డాక్టర్ రెడ్డిస్ ఫౌండేషన్లో శ్రీకాకుళం జిల్లా ప్రాంతీయ మేనేజర్గా పనిచేస్తున్నాను. మేము గత 8 సంవత్సరాలుగా జిల్లాలో రణస్థల మండలంలో మొక్కజొన్న, వరి వంటి పంటల్లో శాస్త్రీయ సాంకేతిక సలహాలను రైతులకు అందించడం కోసం చెప్పేసి పనిచేయడం జరుగుతుంది. దీనికోసం కృషి విజ్ఞాన కేంద్రం ఆమదాల వలస శాస్త్రవేత్తల సలహాలను తీసుకుంటూ రైతులకు మేము నేర్పించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఏంటంటే ఏదైతే సులభమైన టెక్నాలజీస్ ఉంటాయో అవన్నీ కూడా మేము రైతుల వద్ద తీసుకొస్తూ ఉంటాము. దీనిలో భాగంగా రబీలో మనకు రణస్థల మండలంలో ఎక్కువగా సాగు చేస్తున్న పంట మొక్కజొన్న. దీనిలో ఇటీవల కాలంలో కత్తిరి పురుగు అనేది సమస్యాత్మకంగా మారింది. దీనికోసం రైతులు 2-3 సార్లు పురుగు మందు పిచికారీ చేస్తే కానీ పని జరగని పరిస్థితి మనకు ఎదురవుతోంది. ఇలాంటప్పుడు ఏమవుతుందంటే 30 రోజుల వయసులోపు అయితే పిచికారీ చాలా ఈజీ అవుతుంది. కానీ 30 రోజులు దాటిన తర్వాత చేను ఏపుగా ఎదగడం వలన ఆ చేను మధ్యలో నడుస్తూ పిచికారీ చేయడం అనేది కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. ఆ రేకులు కళ్ళకు తగలడం కానీ, లేదంటే శాస్త్రవేత్తలు చెప్పిన విధానంగా మనం ఎకరాకి కావాల్సిన మందు 200 లీటర్ల నీటిలో పిచికారీ చేయడం అనేది, పొలం మధ్యలో అన్ని నీళ్లు మోయడం అనేది కొద్దిగా కూలీల కొరత ఎక్కువగా పరిస్థితుల్లో కొద్దిగా క్లిష్టతరంగా మనకు కనిపిస్తోంది. దీన్ని ఏ విధంగా ఎలా అయినా ఓవర్కమ్ చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్న తరుణంలో గత ఏడాది ఆగస్టులో కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్తలు డ్రోన్ సహాయంతో స్ప్రేయింగ్ చేయొచ్చు అని ఒక క్షేత్ర ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మా సిబ్బందితో సహా వెళ్ళి మేము అటెండ్ కావడం జరిగింది. ఆ టెక్నాలజీ బాగా నచ్చడం వలన ఇటువంటి టెక్నాలజీ మా రైతులకు మేము ఎందుకు తీసుకురాకూడదు అని ఒక ఆలోచన చేసి అదే ఏడాదిలో ఆగస్టులో మనం రణస్థల మండలం నగరపాలెం అనే గ్రామంలో ఒక డెమో ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఏంటంటే తక్కువ టైంలో కేవలం 20 నిమిషాల వ్యవధిలో కేవలం 20 లీటర్ల నీటితో ఎకరా కావాల్సిన మందిని పిచికారం చేయడం వలన ఆ టెక్నాలజీ బాగా నచ్చి మా రైతులు ఉత్సాహం చూపించడం వలన వీళ్ళకి ఎలాగైనా పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ రబీ కాలంలో మొక్కజొన్న పంట ఎక్కువగా విస్తరణ చేస్తున్నారు కాబట్టి ఎలాగైనా దీన్ని తీసుకురావాలని చెప్పేసి చెన్నైకి చెందిన గరుడ ఏరోస్పేస్ టెక్నాలజీ వాళ్ళతో మనం మాట్లాడి మనం టెక్నాలజీని ఈరోజు రైతుల ముంగిటి తీసుకురావడం జరిగింది. ఇందులో భాగంగా ఏంటంటే ఈరోజు పల్లిపేట గ్రామంలో 30 ఎకరాలని ఒక యూనిట్గా తీసుకొని మనం పురుగు మందుని పిచికారీ చేయడం జరుగుతుంది. దీనికి కేవలం 500 రూపాయలు వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. దాన్ని డాక్టర్ రెడ్డిస్ ఫౌండేషన్ తరఫున మేము ఎకరాకు భరించడానికి సిద్ధంగా ఉన్నాము. ఎందుకంటే టెక్నాలజీ అనేది రైతులకు చేరువైనట్లయితే సాంకేతిక పద్ధతులు ఎప్పుడైతే రైతులు అలవాటు చేసుకున్నారో సాగు ఖర్చులు ఆటోమేటిక్గా తగ్గుతాయి. దీనివల్ల దిగుబడులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి సాంకేతిక సలహాలు మేము అందించడానికి ఇప్పుడు సిద్ధంగా ఉంటాము. ఈ సంవత్సరం రబీ కాలంలో మనం 100 ఎకరాల్లో టార్గెట్ చేసి మండలంలో వివిధ గ్రామాల్లో క్షేత్ర ప్రదర్శనలు అనేవి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇలా చేయడం వల్ల ఏంటంటే రైతులందరూ కూడా చూసి మొదట్లో భయపడినా కానీ చేయనేమవుతుందని ఇప్పుడు ఆ స్ప్రేయింగ్ తక్కువ కాలంలో అయిపోవటం, ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఎలాంటి క్లిష్టమైన వాతావరణ పరిస్థితుల్లో అయినా సరే స్ప్రేయింగ్ జరుగుతూ ఉండడం వల్ల ఏంటంటే రైతులు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మేము ఇంతకు ముందుల స్ప్రే చేసేటప్పుడు 15 ట్యాంకులు 10 ట్యాంకులు మందు కలుపుకొని కొడితే చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. ఈరోజు రెడ్డిస్ ఫౌండేషన్ వారు డ్రోన్ స్ప్రే తెచ్చి మాకు 30 నిమిషాల్లో 3 ట్యాంకులతో మొత్తం ఎకరా చిల్లర కూడా స్ప్రే చేసి బాగా అనుకూలంగా మాకు అందుబాటులోకి వచ్చింది. కాకపోతే మాకు కొద్దిగా ఆ స్ప్రేరు ఆ గాలికి మా మొక్కలు ఏమైనా వంగుతాయని భయం తప్ప ఇంకేం లేదు. మాకు అంతా సేఫ్టీగా ఉంది.